హలో అండి, వెల్కమ్ టు ఎస్కేఎస్ఎస్ ఇన్ చెన్నై నియర్ కాళికాంబ టెంపుల్. నేను మీ భరణి మాధవన్. ఈరోజు ఇంకొక కొత్త కలెక్షన్తో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు నేను చూపించబోయే శారీస్ పట్టుపై పట్టు అంటే ప్యూర్ పట్టు శారీస్. స్టార్టింగ్ ఫ్రమ్ 6,000 నుంచి స్టార్ట్ అవుతాయి. కొన్ని డిఫరెంట్ అన్న డిజైన్స్తో నేను మీ ముందుకు వచ్చాను. అది స్టార్ట్ చేస్తాను. 1 by 1 చూపిస్తాను, చూడండి. ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తాను. వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంది. ల్యాండ్లైన్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తాను. ఎవరికైనా ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ నెంబర్స్కి రీచ్ అవ్వండి. సో ఐ విల్ క్లారిఫై. అండ్ ఆర్డర్ ప్లేస్ చేయాలన్నా కూడా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ అటాచ్ చేసేసి నాకు వాట్సాప్కి మెసేజ్ చేశారంటే కనుక శారీ అవైలబిలిటీ ఉంటే నేను రిప్లై చేస్తాను. మన దగ్గర వచ్చేసి ఆరీ వర్క్ అవైలబిలిటీ ఉంది. బ్లౌజ్ డిజైన్ అండ్ స్టిచ్చింగ్ ఆల్సో అవైలబిలిటీ ఉందండి. ఎవరికైనా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వీటి గురించి తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, మన దగ్గర బ్రైడల్ వేర్ కానీ అంటే మ్యారేజెస్ కానీ ఎనీ అకేషన్స్కి కస్టమైజేషన్ కూడా చేస్తాము. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో ఉంటాయి. అన్ని వీవర్ ప్రైసెస్కే ఇస్తున్నాము. బయట కంపేర్ చేసుకుంటే మన దగ్గర క్వాలిటీ అనేది నంబర్ 1 క్వాలిటీ అండి. దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. మీకు ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను, ఒరిజినల్ పట్టు దొరికే ఓన్లీ 1 షాప్ డెస్టినేషన్ అంటే ఎస్కేఎస్ఎస్ అని చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఒకసారి మా షాప్ విజిట్ చేస్తే మీకు ఆ క్వాలిటీ అనేది అర్థమవుతుంది. బయటకు వెళ్ళి వెతుక్కొని కొనుక్కునే దానికన్నా క్వాలిటీ అయిన ప్రోడక్ట్ ఉన్న దగ్గర వెళ్ళి మనము నచ్చిన ప్రోడక్ట్స్ని పిక్ చేసుకోవడం చాలా ఈజీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కలెక్టివ్ అయిన శారీస్ నేను తెస్తున్నాను. సో మీరు కామెంట్ రూపంలో కూడా చెప్పండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. మీరు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడే తీసుకోండి. బట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు కామెంట్ రూపంలో చెప్పారంటే కనుక నాకు ఒక ఐడియా ఉంటుంది. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకేదైనా కానీ మీకు కావాలన్నా రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మీరు స్పెసిఫై చేయండి. స్పెసిఫై చేస్తే సో దట్ ఐ విల్ టేక్ ఆపర్చునిటీ టు పుట్ దట్ శారీస్ ఆల్సో. అండ్ ఇది స్టార్ట్ చేసే ముందు ఒక వర్డ్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏదైనా కానీ ఎక్కడైనా మీరు శారీ కొనాలంటే ఖచ్చితంగా మా షాప్ అయితే విజిట్ చేయండి. మీకు ఒక ఐడియా వస్తుంది కదా. ఎందుకంటే మనము కొత్తది ఒకటి ఏదైనా శారీ కొనాలనుకున్నప్పుడు, అది ఎస్పెషల్లీ పట్టు కొనాలనుకున్నప్పుడు ఒక అవగాహన తెచ్చుకొని కొనుక్కోండి. ఎందుకంటే ప్రతి శారీ షాప్లోనూ బట్టల షాప్లోనూ ఏం పెడతారు బోర్డు ఎంట్రన్స్లో, నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అని పెడతారు కదా. సో ఒకసారి మనం బట్టలు కొన్నామంటే అది రిటర్న్ చేసుకోరు, ఎవరైనా చేసుకోరులేండి. ఎందుకంటే అది మన ఒక ట్రెడిషన్ని ఒక పెళ్ళికో లేకపోతే ఒక ఫంక్షన్కో లేకపోతే ఒక ఫెస్టివల్కో ఏదో ఒక మంచి అకేషన్కి తీసుకుంటారు కాబట్టి అది రిటర్న్ చేసుకోరు. బట్ తెలుసుకొని ఒకేసారి మనం కొనుక్కుంటే దాంట్లో ఒక తృప్తి అనేది ఉంటుంది కదా. సో తెలియకోకుండా కొనేసి చూసినప్పుడంతా బాధపడేదానికన్నా ఆ పట్టుని కానీ ఆ క్వాలిటీని కానీ మనం ఒకసారి అనలైజ్ చేసి దాని గురించి తెలుసుకొని ఎక్కడ క్వాలిటీ అనేది మనకి కరెక్ట్గా దొరుకుతుంది అనేది ఒక షాప్ పట్టుకోవడం అనేది చాలా కష్టం అండి. అది నేను చాలా ఏళ్ళుగా ప్రయత్నిస్తే నాకు దొరకలేదు. అందుకని నేనే షాప్ పెట్టాను. సో మీకు అర్థమవుతుందా ఇప్పుడు? సో తప్పకుండా మా షాప్ అయితే విజిట్ చేయండి. విజిట్ చేస్తారు, నాకు కూడా తెలుసు. చెన్నైలో ఉండేవాళ్ళు తప్పకుండా చెన్నైలో మా షాప్ లొకేట్ అయింది కాబట్టి ఈజీగా రావచ్చు. అదర్ లొకేషన్స్ వాళ్ళు నో ప్రాబ్లం, నేనున్నానుగా. వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది, వాట్సాప్ అవైలబిలిటీ ఉంది. సో తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. శారీస్ ఎలాంటివి కావాలన్నా నేను చూపిస్తాను, కస్టమైజేషన్ చేయిస్తాను. ఈ బడ్జెట్లో మీరు శారీస్ని మీకు నచ్చినట్టు రెడీ చేయించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం టైం కావాలి. అట్ ది సేమ్ టైం ఆరీ వర్క్ చేయిస్తాను. అండ్ బ్లౌజ్ డిజైన్ అండ్ స్టిచ్చింగ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లము లేదు. అన్ని ప్రాబ్లమ్స్కి ఒకే సొల్యూషన్ ఎస్కేఎస్ఎస్. సో ఇప్పుడు మనం కొత్త కలెక్షన్ చూసిద్దామండి. ఓకే, ఫస్ట్ చూపిస్తున్న శారీ వచ్చేసి నేను నిన్న చెప్పినట్టు ముందు వీడియోస్లో కూడా నేను ఇలాగే చెప్తున్నాను. సో
సో సేమ్ కలర్స్ అయితే మన దగ్గర నేను యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే చేస్తున్నానండి. మీకు దీంట్లో ఏంటంటే వేరియేషన్ ఏమీ రాదు. ఇక్కడ ఏం కలర్ కనిపిస్తుందో బ్రింజాల్ కలర్, డార్క్ బ్రింజాల్ అనమాట. దానికి గ్రీన్ కలర్ పళ్ళు. ఇది ఇక్కడ వచ్చేసి మీకు రుద్రాక్ష మోటివ్ లాగా వచ్చింది చూడండి పళ్ళుకి. చాలా అంటే ట్రెడిషనల్ పళ్ళు అంటారు కదా, రుద్రాక్ష మోటివ్స్తో చెక్స్ లాగా అనమాట. సో ప్లస్ డిజైన్స్లో మధ్యలో రుద్రాక్ష వచ్చింది. మీకు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది చూడండి. ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి. ఈ కలర్ నేను చెప్పాను కదా, ఈ సారీస్ కూడా వచ్చి మనకి కాంట్రాస్ట్ అనమాట. సో ఇక్కడ ఉంది కదా, ఈ గ్రీన్ వచ్చి మనకి బ్లౌజ్ వస్తుంది. సో ఇది కూడా కాంట్రాస్టెడ్, మంచి బ్రింజాల్ కలర్కి డార్క్ గ్రీన్. సో ఈ గ్రీన్ అనమాట, ఈ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. చాలా రిచ్గా ఉంటుంది. మీరు వేసుకుంటే కనుక సింపుల్గా ఆరి వర్క్ చేయించుకోవాలి. అప్పుడు మీకు ఆ క్లియరెన్స్ అనేది చాలా బాగా తెలుస్తుంది. హెవీగా చేయించుకుంటే అంత లుక్ ఉండదు. చాలా సింపుల్గా చేయించుకుంటే చాలా రిచ్గా ఉంటుంది అనమాట ఈ సారీ ఒకటి. ఇది వచ్చి వైట్ అండి, క్రీమ్ వైట్ అంటారు కదా. సో ఆ వైట్ పళ్ళు. సో ఇది పళ్ళు, ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది. తర్వాత వచ్చి ఇది 2 షేడ్స్లో కనిపిస్తుంది. ఏదైతే డార్క్ కనిపిస్తుందో డార్క్ కాదు, అంటే మీరు వేసుకున్నప్పుడు కూడా ఇలాగే కనిపిస్తుంది. బట్ ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి. సో 1 షేడ్లో ఇలా ఉంటుంది. మేబీ కట్టుకున్నప్పుడు ఇలా డిఫరెంట్ యాంగిల్లో చూస్తే ఇలా కనిపిస్తుంది. శారీ అయితే ఇలా ఉంటుంది. ఇది పళ్ళు అండ్ వైట్ కలర్ బ్లౌజ్ అండి, క్రీమ్ వైట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి, మనకి స్క్రీన్లో ఎలా కనిపిస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. చిన్న ఫ్లవర్స్ వచ్చాయి పళ్ళులో. ఓకేనా, ఇదొక సారీ ఉంది. ఇది వచ్చి గ్రే కలర్కి మెరూన్ రెడ్ పళ్ళు, మెరూన్ రెడ్ బ్లౌజ్ వస్తుంది. దీంట్లో ఏంటంటే చిన్న చెక్స్ మారిగా ఉంది చూడండి, బాడీ మొత్తం డిజైన్. సో ఇదే కంటిన్యూషన్ అవుతుంది. బ్లౌజ్ మట్టుకి మెరూన్ కలర్, అంటే ఏదైతే పళ్ళు ఉందో అదే బ్లౌజ్ వస్తుంది అనమాట. ఈవెన్ పళ్ళులో కూడా చూడండి ఇదే డిజైన్ ఉంటుంది. మీ కలర్ అయితే యాజ్ ఇట్ ఈస్ కనిపిస్తున్న కలరే అండి. అండ్ ఇది బ్లౌజ్. ఓకేనా, వన్ మోర్ టైప్ బ్రింజాల్ కలర్. సో దీనికి వచ్చి డిఫరెంట్గా మనకేంటంటే ఇట్లా లీఫ్ ప్యాటర్న్ వచ్చింది చూడండి. ఇదిగోండి, చాలా ఒక అరచేయి కన్నా పెద్దదిగా ఉంది, మీకు కనబడుతున్నట్టు క్లియర్గా. సో ఇది వచ్చేసి జస్ట్ మనకి గోల్డ్ కలర్ అనమాట. సో దీనికి మళ్ళీ గ్రీనే వచ్చింది చూడండి. మీకు స్క్రీన్లో ఏదైతే కనిపిస్తుందో అదే కలర్ అనమాట, ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. దాంట్లో ఏం చేంజ్ లేదండి. సో ఇది వచ్చి మనకి బ్లౌజ్. ఓకేనా, ఇది పళ్ళు, ఇది బాడీ ఈ టైపు. దాని మధ్యలో లీవ్స్ వచ్చాయి. అండ్ ప్లెయిన్ కలర్ బ్లౌజ్, గ్రీన్ బ్లౌజ్. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ కాంట్రాస్ట్ అండి, సెల్ఫ్ కలర్ కాదు, కాంట్రాస్ట్ కలర్స్. అండ్ ఇది వచ్చేసి చాలా ఏమంటారు, ఎక్కువ ఆఫీస్ వేర్, చాలా సింపుల్గా కావాలి బట్ రిచ్గా కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఈ కలర్. చూడండి మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పళ్ళు. ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది. అండ్ ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు కనిపిస్తున్న కలరే అండి. ఇది మొత్తం స్ట్రైట్ లైన్స్ ఉంది, సింపుల్గా మీకు కనిపిస్తుంది కదా. ఇది వచ్చి బాడీ అండి. ఇది ఒక టైపు అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, సింగిల్ పీసెసే అవైలబుల్ అండి. మన దగ్గర మల్టిపుల్ పీసెస్ ఉండవు, ఎందుకంటే అన్నీ హ్యాండ్లూమ్ కాబట్టి. ఎవరికైనా కావాలంటే కనుక క్విక్గా గ్రాప్ చేసుకోండి. తర్వాత కావాలంటే ఇంకేదైనా మీకు రిక్వైర్మెంట్ ఉంటే కనుక కామెంట్ చేయండి.
ఇది ఎవరైనా బ్లాక్ లవర్స్ ఉంటారు కదా, చాలా బ్లాక్ మీద ఇష్టం ఉండేవాళ్ళు, వాళ్ళకి పర్ఫెక్ట్ అయిన సారీ అండి. బ్లాక్ అండ్ దీని మీద వచ్చి పీకాక్స్ అన్నమాట, 2 పీకాక్స్ ఇలా ఉంది. తర్వాత గ్రీన్ కలర్ పళ్ళు అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్. ఇదే కలర్ వస్తుంది, ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఎవరికైనా కావాలంటే క్విక్గా స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పెట్టండి. 6000 నుంచి 9000 లోపు అండి ఈ సారీస్. సో ఇది కూడా 1 మోర్ కలర్. ఇది వచ్చి సెల్ఫ్ కలర్ లాగా ఉంటుంది. ఇది ఒక్కసారి మట్టుకు సెల్ఫ్ కలర్ లాగా ఉంది. ఇలా ఉంటుంది అన్నమాట. చిన్న చిన్న బుట్టాస్ ఉంది చూడండి. సో అక్కడక్కడ చిన్న చిన్న సిల్వర్ కలర్ బుట్టాస్ అనమాట, నాట్ గోల్డ్, సిల్వర్ కలర్ బుట్టాస్ ఉంటుంది. సెల్ఫ్, ఇది మట్టుకు సెల్ఫ్ అండి, ఒక్కసారి మట్టుకు సెల్ఫ్. ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్. మీకు స్క్రీన్లో కనిపించే కలర్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందండి. అండ్ ఇప్పుడు చూపించిన లాంటిదే చూడండి. సో మీకు ఈ డిజైన్ క్లియర్గా తెలుస్తుంది కదా. ఒక లీఫ్ డిజైన్ మధ్యలో ఫ్లవర్స్ అన్నమాట, 2 ఫ్లవర్స్. సో ఇది బాడీ పాచి కలర్ అంటారు కదా, ఆ గ్రీన్ అన్నమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు స్క్రీన్లో కనిపించే కలరే అన్నమాట. సో ఇది పళ్ళు, అదే కలర్ బ్లౌజ్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా. సో సేమ్ ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఓకేనా. సో ఈ శారీస్ ఉన్నాయి. దీంతో పాటు ఎవరికైనా కానీ ప్లెయిన్ రెడ్ కలర్ గ్రీన్ కాంబినేషన్ ఎవరైనా కానీ ఇష్టపడితే కనుక ఇదొక శారీ ఉందండి. ఇది వచ్చి ఎవరైనా ప్లెయిన్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ శారీ. ఇది వచ్చి గ్రీన్ బాడీ మొత్తం, జస్ట్ ఒక కడ్డీ లాగా ఉంటుందండి బార్డర్, కింద వచ్చి రెడ్. ఇదే టైప్లో మనకి పళ్ళు కూడా ఉంటుంది, చూపిస్తాను అది కూడా. సో ఈ కలర్ అన్నమాట రెడ్. సో ఈ రెడ్ అన్నమాట. సో ఈ రెడ్ బ్లౌజ్, దీనికి పళ్ళు వచ్చి జస్ట్ ఇలా సింపుల్గా ఒక కడ్డీలాగా వస్తుంది అనమాట మధ్యలో, అంతే. సో ఇది కూడా మనకు ఒక 6000, 6500 ఆ రేంజ్లో ఉంటుందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను స్క్రీన్ మీద నంబర్స్ డిస్ప్లే చేస్తాను అండ్ ల్యాండ్లైన్ నెంబర్స్ కూడా పెడతానండి. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు క్విక్గా ఆర్డర్ చేసుకోండి. అండ్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అండ్ మెసేజెస్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ. సో ఎవరికైనా ల్యాండ్లైన్ నెంబరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా కానీ కంపల్సరీగా అప్రోచ్ అవ్వండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీకు నేను పెట్టే అప్డేట్స్ ఫ్రీక్వెంట్గా రావాలంటే కనుక ఫస్ట్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే సో నేను పెట్టే ప్రతి అప్డేటు మీకు క్విక్గా రీచ్ అవుతుంది. ఎందుకంటే నా దగ్గర లిమిటెడ్ స్టాక్ 1 పీసే ఉంటుంది కాబట్టి ఇఫ్ యూ లైక్ మీరు క్విక్గా తీసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. మీ రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్ కానీ ఎక్కడైనా కానీ మ్యారేజెస్ కానీ ఎనీ అకేషన్ ఉన్నా జస్ట్ రెఫర్ చేయండి. అండ్ కస్టమైజేషన్ అవైలబిలిటీ ఉంది. ఆల్ టుగెదర్ 1 ప్లేస్ అన్నట్టు ఉందండి మా షాపు. మీకు ఎవ్రీథింగ్ అవైలబిలిటీ ఉంది, ఎవ్రీథింగ్ మనం చేయించుకోవచ్చు. మన దగ్గర ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి నేను పదే మీకు చెప్తున్నాను. తప్పకుండా మీరు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అండి.